ఫోర్త్ లెక్చర్లో మొత్తం ఏంటంటే సోలార్ ఎనర్జీ కలెక్టర్స్. సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ అంటే ఇప్పుడు మనకి సోలార్ రేడియేషన్ సర్ఫేస్ మీద పడుతుంది కదా. ఇంతకుముందు లెక్చర్స్లో ఎంత ఎనర్జీ అనేది సర్ఫేస్ మీద పడుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా. హవర్ టు హవర్ ఎంత వేరియేషన్ వస్తుంది టెంపరేచర్లో అది మనం కనుక్కున్నాం. ఇందులో ఏంటంటే సోలార్ ఎనర్జీ కలెక్టర్, సోలార్ రేడియేషన్ మనం కలెక్ట్ చేసుకోవటానికి కొన్ని కలెక్టర్స్ యూస్ చేస్తామమ్మా ఇక్కడ. ఓకేనా. ఆ కలెక్టర్స్ గురించి మొత్తం ఈ లెక్చర్లో ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ కలెక్టర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ సోలార్ రేడియేషన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని ఇంకో ఎనర్జీగా హీట్ ఎనర్జీగా మనం కన్వర్ట్ చేస్తామన్నమాట. అది ఎలా అంటే మనకి ఫ్లూయిడ్. ఓకేనా. ఫ్లూయిడ్ నుంచి మనకి ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్లో మనం హీట్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఫ్లూయిడ్ కూడా హీట్ అయిపోయినప్పుడు అప్పుడు అది కొంత టెంపరేచర్లో మనకి ఫ్లూయిడ్ హీట్ అయ్యిద్ది కదా. ఆ ఫ్లూయిడ్లో నుంచి హీట్ కలెక్ట్ చేసుకొని అప్పుడు మనం యూస్ఫుల్ పర్పస్గా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఈ సోలార్ ఎనర్జీ కలెక్టర్స్లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. నాన్ కాన్సన్ట్రేటింగ్ ఆర్ ఫ్లాట్ ప్లేట్ టైప్ సోలార్ కలెక్టర్, కాన్సన్ట్రేటింగ్ టైప్ సోలార్ కలెక్టర్, 2 టైప్స్. ఓకేనా. నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్లో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లిక్విడ్ హీటింగ్ కలెక్టర్, సెకండ్ ఏంటంటే ఎయిర్ ఆర్ గ్యాస్ హీటింగ్ కలెక్టర్. లిక్విడ్ హీటింగ్ కలెక్టర్లో మనం హీట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే ఆ సోలార్ రేడియేషన్ ఎలా కలెక్ట్ చేసుకుంటామంటే లిక్విడ్ ఫామ్లో మనం కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎయిర్ ఆర్ గ్యాస్ హీటింగ్ కలెక్టర్స్. ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ దాంట్లో ఏంటి లిక్విడ్ యూజ్ చేసాం, సెకండ్ దాంట్లో ఏంటి ఎయిర్ కానీ గ్యాస్ కానీ యూజ్ చేసుకొని మనం రేడియేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. హీట్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ని ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అని కూడా అంటాం కదా. మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో మెయిన్ టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయొచ్చు అంటే 90 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్, అంత టెంపరేచర్ మనం ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. ఇవి కలెక్టర్స్ చూడటానికి ఎలా ఉంటాయంటే రెక్టాంగులర్ ప్యానెల్స్ షేప్లో ఉంటాయి. ఓకేనా. అవి ఎంత ఏరియా కలెక్ట్ ఒక్కొక్క కలెక్టర్ వచ్చేసి ఎంత ఏరియా వరకు ఆక్యుపై చేస్తుందంటే ఇక్కడ ఉంది చూడండి అమ్మ. స్పెసిఫికేషన్ చూడండి. 1.79 to 2.9 స్క్వేర్ మీటర్ ఇన్ ఏరియా. ఓకేనా. మనకి మెయిన్గా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ 90 degrees సెంటీగ్రేడ్లో అంటే అంత టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో. అలాగే ఇవి చూడటానికి రెక్టాంగులర్ ప్యానెల్స్ షేప్లో ఉంటాయి. ఏరియా వచ్చేసి 1.7 into 2.9 స్క్వేర్ మీటర్ ఇన్ ఏరియా, అంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందమ్మా. ఓకేనా. మనకి మెయిన్గా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఏ ట్రాన్స్పరెంట్ కవర్ విచ్ మే బీ 1 or more షీట్స్ ఆఫ్ గ్లాస్ ఆర్ రేడియేషన్ ట్రాన్స్మిటింగ్ ప్లాస్టిక్ ఫిల్మ్. ఫస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుందమ్మా. ట్రాన్స్పరెంట్ కవర్ ఎందుకంటే మనకి డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ ఈ ట్రాన్స్పరెంట్ కవర్ మీదకి పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి లోపలికి ఎంటర్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్యూబ్స్. సెకండ్ కాంపోనెంట్ చూడండి. ట్యూబ్స్, ఫిన్స్, ప్యాసేజెస్ ఆర్ ఛానల్స్ ఆర్ ఇంటిగ్రల్ విత్ ది collector absorber plate or connected to it which carry the water, air or other fluid. మనం ఇందులో ఏంటంటే ట్యూబ్స్ కానీ ఫిన్స్ కానీ ప్యాసేజెస్, ఛానల్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఈ ట్యూబ్స్ ఎందుకంటే ఈ ట్యూబ్స్లోనే వాటర్ ఫ్లో అవుతాయి. ఓకేనా.
ఈ ట్యూబ్స్కి కనెక్ట్ అయ్యి బ్లాక్ బాడీ కనెక్ట్ అయ్యి ఉంటుందమ్మా. బ్లాక్ బాడీ సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, అప్పుడు ఆ బ్లాక్ బాడీ మొత్తం హీట్ అయ్యిద్ది. ఓకేనా. ఈ బ్లాక్ బాడీకి అటాచ్ అయ్యి ఏముంటాయి, ట్యూబ్స్ కానీ ఫిన్స్ కానీ ఉంటాయి. ఈ ట్యూబ్స్లో వాటర్ ఫ్లో అంటే ఎయిర్ కానీ లిక్విడ్ కానీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా. అప్పుడు ఆ లిక్విడ్ కూడా హీట్ అయిపోయింది కదా, అందుకు మనం ట్యూబ్స్ యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అబ్జార్బర్ ప్లేట్. ఓకేనా. అబ్జార్బర్ ప్లేట్. ఈ అబ్జార్బర్ ప్లేట్ మామూలు ఎందుకు యూస్ చేస్తామంటే సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి అబ్జార్బర్ ప్లేట్ యూస్ చేస్తాం. మామూలుగా ఇది మెటీరియల్ ఏంటంటే బ్లాక్ సర్ఫేస్ ఉన్న మెటాలిక్, ఓకేనా, మెటల్ ప్లేట్ యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇన్సులేషన్. మనం ఇన్సులేషన్ ఎందుకు యూస్ చేస్తామంటే చూడండి, ఇన్సులేషన్ విచ్ షుడ్ బి ప్రొవైడెడ్ అట్ ది బ్యాక్ అండ్ సైడ్స్ టు మినిమైజ్ ది heat loss. Standard insulation materials such as fiberglass or styrofoam are used for this purpose. ఇన్సులేషన్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి హీట్ ప్రొడ్యూస్ అయ్యేది కదా, ఆ లిక్విడ్లో హీట్ మెయింటైన్ చేస్తాం. ఆ హీట్ లాస్ అవ్వకుండా మనం ఇక్కడ ఇన్సులేషన్ యూస్ చేస్తామన్నమాట. ఇన్సులేషన్ మెటీరియల్స్ ఏమేమి యూస్ చేస్తామంటే ఫైబర్ గ్లాస్ కానీ స్టైరోఫోమ్ కానీ ఇలాంటివి మనం యూస్ చేస్తామన్నమాట. ఎందుకంటే హీట్ లాస్ అవ్వకుండా మనం ఇన్సులేషన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ కేసింగ్ ఆర్ కంటైనర్. ఈ కేసింగ్ ఆర్ కంటైనర్ ఈ కాంపోనెంట్ ఎందుకు యూస్ చేస్తామంటే ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఓపెన్గా ఉంచకుండా ఏమైనా కంటైనర్ అలా కవర్ చేసామనుకోండి, వెదర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది చూడండి అమ్మా, ఇవి టైప్స్. టిపికల్ లిక్విడ్ కలెక్టర్, నెక్స్ట్ వచ్చేసి టిపికల్ ఎయిర్ కలెక్టర్, దాన్ని సోలార్ ఎయిర్ హీటర్స్ కూడా అంటారు. ఓకేనా. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో 2 టైప్స్ అనమాట, టిపికల్ లిక్విడ్ కలెక్టర్, ఎయిర్ కలెక్టర్. ఫస్ట్ చూడండి టిపికల్ లిక్విడ్ కలెక్టర్. ఈ టిపికల్ లిక్విడ్ కలెక్టర్లో ఫస్ట్ పార్ట్స్ చూడండి అమ్మా, డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది. ఓకేనా. ట్రాన్స్పరెంట్ కవర్ ఎందుకు యూజ్ అయ్యిద్దో చెప్పానుగా, డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ ట్రాన్స్పరెంట్ కవర్ మీదకి పడిద్ది అనమాట. ట్రాన్స్పరెంట్ కవర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి నెక్స్ట్ చూడండి అబ్జార్బర్ ప్లేట్. అబ్జార్బర్ ప్లేట్ ఏంటి, మనకి బ్లాక్ బాడీ అయి ఉండాలి. ఓకేనా. ఈ అబ్జార్బర్ ప్లేట్కి అటాచ్ చేసి చూడండి హీట్ ట్రాన్స్పోర్ట్ ఫ్లూయిడ్ ఇన్ ట్యూబ్స్. ఓకేనా. అబ్జార్బర్ ప్లేట్కి ట్యూబ్స్ అటాచ్ చేసి ఉన్నాయమ్మా. ఆ ట్యూబ్స్లో మనకి ఏదో ఒక లిక్విడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా. దాని కింద వచ్చేసి ఇన్సులేషన్ ఎందుకని చెప్పాను, ఇన్సులేషన్ మెటీరియల్ ఏమి యూస్, ఫైబర్ గ్లాస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఇన్సులేషన్ పర్పస్ కోసం యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి ఈ సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో ఏంటంటే మనకి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. ఫస్ట్ టాప్ సర్ఫేస్ వచ్చేసి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఎక్కువ సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోవడానికి ఫ్లాట్ సర్ఫేస్ అనమాట, అబ్జార్బింగ్ సర్ఫేస్. ఓకేనా. దీంట్లో ఏంటి కాపర్ కానీ స్టీల్ కానీ అల్యూమినియం ఇలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తామన్నమాట. లోపల ట్యూబ్స్ ఉంటాయని చెప్పాను కదా, లిక్విడ్ ఫ్లోయింగ్ ట్యూబ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ట్యూబ్స్ ఏంటంటే కాపర్ మెటీరియల్ యూస్ చేస్తారు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ అబ్జార్బర్ ప్లేట్ ఉంది కదా, అబ్జార్బర్ ప్లేట్ మనకి మెటల్ షీట్తో మేడ్ అయి ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి అబ్జార్బర్ ప్లేట్ ఉంటుంది కదా, దాని థిక్నెస్ వచ్చేసి 2 mm. ఓకేనా. 2 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే ట్యూబ్స్, లిక్విడ్ ఫ్లోయింగ్ ట్యూబ్స్ యొక్క డయామీటర్ వచ్చేసి 1 to 1.5 సెంటీమీటర్స్ అమ్మ. ఓకేనా. స్పెసిఫికేషన్స్ అన్నీ గుర్తున్నాయిగా. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కవర్ దేంతో మేడ్ అయి ఉంటుంది, అల్యూమినియం కానీ స్టీల్ కానీ కాపర్ కానీ. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కవరు సోలార్ రేడియేషన్ని
సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్ కవర్ మీదకి పడిద్దాము. నెక్స్ట్ అబ్జర్వర్ ప్లేట్, ఒక మెటల్ షీట్, బ్లాక్ మెటల్ షీట్, దీని థిక్నెస్ వచ్చేసి 2 mm ఇన్ థిక్నెస్. అలాగే ట్యూబ్స్ యొక్క డయామీటర్ వచ్చేసి 1 to 1.5 సెంటీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు దీని వర్కింగ్ చూడండి. వర్కింగ్ ఎలా అంటే డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్ కవర్ మీదకి సోలార్ రేడియేషన్ పడిద్దాం. అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అబ్జర్వర్ ప్లేట్ బ్లాక్ బాడీ మీదకి పడిద్ది. బ్లాక్ బాడీ హీట్ని రిసీవ్ చేసుకుంటుంది కదా, రిసీవ్ చేసుకొని దానికి ట్యూబ్స్ కాంటాక్ట్గా ఉన్నాయి. ఓకేనా. ఆ ట్యూబ్స్లో వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి, లిక్విడ్, ఏదో ఒక లిక్విడ్ ఫ్లో అవుతూ ఉంది. ఆ లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు కాంటాక్ట్ సర్ఫేస్ ఏముంది, బ్లాక్ బాడీ కదా, అందులో ఉన్న హీట్ మొత్తం ఈ లిక్విడ్ అబ్జార్బ్ చేసుకొని అందులో ఉన్న వాటర్ కూడా సర్టైన్ టెంపరేచర్లో హీట్ అయిపోతాయి అమ్మ. ఈ టెంపరేచర్ అలాగే మెయింటైన్ అవ్వడానికి అక్కడ ఇన్సులేషన్ యూజ్ చేస్తారు. ఓకేనా. టెంపరేచర్ లాస్ అవ్వకుండా ఇన్సులేషన్ పెట్టుకుంటారమ్మ. ఇన్సులేషన్ ఉంటే మనకి హీట్ లాస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ హీట్ వాటర్ నుంచి మనం హీట్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటాం. లేకపోతే ఈ హీట్ వాటర్ దేనికైనా ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ అలాంటి వాటిల్లో మనం ఈ హాట్ వాటర్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ టిపికల్ ఎయిర్ కలెక్టర్, సోలార్ ఎయిర్ హీటర్స్. ఇందులో కూడా అంతే అమ్మ, సేమ్ ప్రాసెస్ దానిలాగే. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి ఎడిషనల్గా ఫిన్స్ అటాచ్ అయి ఉంటాయి. ఫస్ట్ దీని కాంపోనెంట్స్ చూడండి. ఫస్ట్ గ్లాస్ కవర్, దాని కింద వచ్చేసి అబ్జర్వర్ ప్లేట్ బ్యాక్ సైడ్ ఫిన్స్ అటాచ్ చేసి ఉంటారమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇన్సులేషన్గా ఏమేమి యూజ్ చేస్తాం, ఇన్సులేషన్గా మనం వుడ్ అలాంటివి యూజ్ చేస్తామన్నమాట. ఇందులో చూడండి మనకి అబ్జర్వర్ ప్లేట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిన్స్ అటాచ్ చేసి ఉంటారమ్మా. ఈ ఫిన్స్ ఎందుకంటే కాంటాక్ట్ సర్ఫేస్ ఇంక్రీజ్ చేసుకోవటానికి, అంటే ఏదైనా ఎయిర్ లీక్స్ కానీ అలాగే ఏమన్నా ఉంటే అవన్నీ అవాయిడ్ చేయడానికి ఫిన్స్ మనం యూజ్ చేస్తాము. అంటే కాంటాక్ట్ సర్ఫేస్ స్ట్రాంగ్గా ఉండటానికి, అంటే లోపల ఎయిర్ బయట ఎయిర్ లోపలికి రాకుండా, లోపల ఎయిర్ బయటకి వెళ్ళకుండా అలా మనకి కాంటాక్ట్ సర్ఫేస్ స్ట్రాంగ్గా ఉండటానికి మనం ఫిన్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. దాని కింద ఇన్సులేషన్ ఎందుకని చెప్పాను, హీట్ లాస్ అవ్వకుండా ఆ హీట్లోనే మెయింటైన్ చేయడానికి మనం ఇన్సులేషన్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా. ఇందులో చూడండి ఫస్ట్ గ్లాస్ కవర్ ఏంటి, సోలార్ రేడియేషన్ గ్లాస్ కవర్ మీదకి పడిద్ది. అక్కడి నుంచి అబ్జర్వర్ ప్లేట్. ఓకేనా. అబ్జర్వర్ ప్లేట్ ఏంటి, అల్యూమినియం కానీ కాపర్ కానీ మేడ్ అయి ఉంటుంది, బ్లాక్ సర్ఫేస్ విత్ బ్లాక్ కోటింగ్. ఓకేనా. ఇందులో ఏంటంటే అబ్జర్వర్ ప్లేట్కి ఇన్సులేషన్కి మధ్యలో ఎయిర్ ఉంటుందమ్మా, ఎయిర్ ఉంటుంది. ఓకేనా. ఈ ఎయిర్ కూడా హీట్ అయిపోద్ది. ఈ హీట్ అయిన ఎయిర్ మనకి బయటికి లీక్ అవ్వకుండా ఫిన్స్ యూజ్ అవుతాయి, అలాగే ఇన్సులేషన్ కూడా యూజ్ అవుతాయి. ఈ హీటెడ్ ఎయిర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో సోలార్ ఎయిర్ హీటర్స్, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డ్రైయింగ్ చేయడానికి. ఓకేనా. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కి, ప్లాస్టిక్స్కి అలా మనకి ఈ హీటెడ్ ఎయిర్ యూజ్ అయ్యిద్ది. ఓకేనా. అర్థమైందా. ఈ రెండు లిక్విడ్ కలెక్టర్, ఎయిర్ కలెక్టర్ సేమే. కాకపోతే అందులో ఏంటి, లిక్విడ్ కలెక్టర్లో మనకి ట్యూబ్స్లో లిక్విడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ ఈ ఎయిర్ కలెక్టర్లో ఏంటి, మనకి ఎయిర్ ఉంటుంది, అలాగే అబ్జర్వర్ ప్లేట్కి ఫిన్స్ అటాచ్ చేసి ఉంటాయి అమ్మ. ఫిన్స్ ఎందుకంటే మనకి కాంటాక్ట్ సర్ఫేస్ ఇంక్రీజ్ చేసుకోవటానికి, ఎలాంటి లీకేజెస్ అవ్వకుండా కాంటాక్ట్ సర్ఫేస్ ఇంక్రీజ్ చేసుకోవటానికి ఫిన్స్ అటాచ్ చేసి ఉంటారు. ఓకేనా. ఇది 4th లెక్చర్. ఏమైనా అర్థం కాకపోతే క్లాస్లో అడగండి అమ్మ.